వైసీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి రోజు రోజుకి పేదలు అందపాతాళానికి నొక్కేస్తున్నారు. పేదల్ని ఎన్నికల ముందు ఉచిత విద్యుత్ ఇస్తాను, పేదలకి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తానన్న వైసీపీ ప్రభుత్వం కేవలం 4 సంవత్సరాల పరిపాలనలో 8 సార్లు విద్యుత్ రేట్లు పెంచారు. 4 సంవత్సరాల పరిపాలనలో 8 సార్లు విద్యుత్ రేట్లు పెంచారు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం కూడా ఇన్నిసార్లు విద్యుత్ రేట్లు పెంచిన దాఖలాలు ఎక్కడా లేవు. 2019లో 50 రూపాయలు ఉన్న కరెంటు బిల్లు ఈరోజు 150 రూపాయలు వస్తుంది. 2019లో 300 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఈరోజు 900 రూపాయలు వస్తుంది. ఇంత దారుణంగా 2-3 రెట్లు కరెంటు పెంచిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు పాదయాత్రలో నడుచుకుంటూ పేదలందరికీ ముద్దులు పెడుతూ నేను మీకోసం వస్తున్నాను, నన్ను ఒక్క అవకాశం ఇవ్వండి, మీ అందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తాను, మద్యపానం నిషేధం చేస్తాను అని మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈరోజు పేదలు గుర్తు రావడం లేదు, ఎస్సీ ఎస్టీలు గుర్తు రావడం లేదు, మర్చిపోయాడు. ఈరోజు ఎవరికి ఏ సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.